హలో ఎవ్రీవన్. సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే రాజమౌళి గారు కాంబోలో రాబోతున్న వారణాసి మూవీ రీసెంట్గా జరిగిన ఈవెంట్లో రాజమౌళి గారు కొన్ని హిందువులకి నచ్చని విధంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగిందనమాట. ఇప్పుడు దాని మీద కేసు కూడా ఫైల్ అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, రాజమౌళి గారు అంటే ప్రతి ఒక్కరు ఎంతగానో అభిమానిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇప్పుడు నేను ఆయన చేసిన కామెంట్స్ తర్వాత చాలా నెగిటివిటీ వస్తుంది, ఏమంటారు? అండ్ అట్లానే అవి ఈవెంట్లో అవార్డ్స్ మాట్లాడకుండా ఉంటే బాగుండు అంటే ఏమంటారు? చిలక టెక్నికల్ ఏదో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని కాసేపు కప్పిపుచ్చడానికి యాంకర్ సుమ గారు వల్లి గారితోనూ, రమా గారితోనూ, రాజమౌళి గారితోనూ, తర్వాత కార్తికేయతోనూ చిట్చాట్ లాగా కొద్దిగా టైం పట్టేలా ఉంది, డ్రాగ్ చేయండి అని ఆవిడ కొంచెం వ్యంగ్యంతో కూడిన వెటకారంతో పంచులు వేసేస్తుంటుంది ఆవిడ. అక్కడికి రమా రాజమౌళి గారు కొంచెం ఇప్పుడు అది అవసరమా అన్నట్టు సీరియస్ అయ్యారు. అమ్మో ఈవిడ లైవ్లోనే ఆమె సీరియస్ అయిపోతుందని చెప్పి అది కూడా వాళ్ళ కామెడీ చేసింది ఆవిడ. అంటే నేను ఒక సీనియర్ని అనే దృష్టిలో ఆవిడ అందరినీ ఒకేలా మాట్లాడేస్తుంటుంది. దానివల్ల ఒక స్థాయి ఉండే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కొత్త కొత్త కుర్రోళ్ళని ఒరే గీరా అన్నా కూడా పడతారేమో కానీ నువ్వు అన్నా కూడా సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా. సభా మర్యాదల ప్రకారము వాళ్ళు అలా మాట్లాడితే తెర వెనుక వాళ్ళు కొంచెం కాషన్ ఇస్తారు. కాకపోతే ఆప్షన్ లేదు కాబట్టి ఆవిడని భరిస్తున్నారేమో అని ఒక విమర్శ అయితే ఉంది. సో ఇక్కడ టెక్నికల్గా ఇష్యూ డిలే అయ్యింది. ఏదైతే మహేష్ బాబు స్టేజ్ మీదకి రావడం కానీ, లేదంటే ఆ ప్రొజెక్టర్ మీద పెద్దగా వారణాసి ప్లే చేయడం కానీ, సో ఇక్కడ డిలే అవడంతో మొత్తం మీద విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా హనుమంతుడు బాగా ఉండి నడిపించాడు. ఎందుకంటే అసలు కార్ పార్కింగే దగ్గర దగ్గర ఒక 6-7 ఎకరాలు ప్లేస్ కావాల్సి వచ్చిందట. వెహికల్కి, 2 వీలర్కి, కార్ పార్కింగ్కి. దానికి కూడా వైరల్ అయింది, మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో అశేష ప్రజానీకం వచ్చేసారు. మహేష్ బాబు సినిమా ఫ్యాన్స్, పైగా రాజమౌళి ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చేస్తే ఫిల్మ్ సిటీ కాబట్టి ఆ వెళ్ళే ఆన్ ది వేలో ఆ ప్లేస్ సరిపోయింది. అయితే ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారు దైవ చింతన ఉన్న వ్యక్తి కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ రమా రాజమౌళి గారు కూడా హనుమంతుని నమ్ముతారట ఆవిడ. సో ఈయనేమన్నాడంటే, కష్టపడింది నేను అయితే, అంటే హనుమంతుడు నిజంగా నా వెనకుండా నడిపిస్తే ఎంత డిలే ఆయన ఎందుకు చేస్తాడు అన్నట్టుగా. అంటే ఇక్కడ మేధావుల వర్గం ఎలా ఉంటుందంటే, అయితే నా మహిమ అవపోతే నీ మహిమ అన్నట్టు తోసేయడమే. ఎట్లా సక్సెస్ అయిందనుకో, అదేంటి కష్టపడింది నేనైతే దేవుడి మీద తోసేస్తున్నావు ఏంటి, నేను కదా మొత్తం ప్లాన్ చేశాను అన్నట్టు అనుకుంటారు. డిలే అయితే నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఇలా డిలే చేస్తాడని అంటారు. మీ టెక్నికల్ ఇష్యూస్ డిలే అవ్వడం వల్ల ఎంత సక్సెస్ ఎంత వచ్చింది కదా, సక్సెస్ బాగానే నడుస్తుంది కదా. అలా అనడంతో కొంతమందికి కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దేవుణ్ణి విమర్శించడం ఏంటి, పైగా రాముడికి సంబంధించిన కాన్సెప్ట్ ఉందని ఆయన చెప్పాడు కూడా అందులో. సో అలా చెప్పడం వల్ల ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు? ఈయనకంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదని చాలా సందర్భాలు చెప్పాడు. బట్ ఆయన ప్రతి సినిమాలో కూడా దేవుడికి సంబంధించిందే చూపిస్తాడు. మీరు అందులో చూసుకోండి. ఇప్పుడు మర్యాద రామన్న ఉంది, ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చెప్తున్నా. మర్యాద రామన్నలో అక్కడ ఆయన గురించి, రాముడి గురించి ఏదో అడిగేసరికి హనుమంతుడు లేచి అండబెడుతున్నట్టుగా కామెడీగా చూపించారు. మగధీరలో శివుడికి సంబంధించిన అది హోమం జరిగితే ఖచ్చితంగా అష్టగ్రహ కూటమి ఏదైనా కూడా ఏం అయ్యి ఉండేది కాదు అని చూపిస్తాడు. బాహుబలిలో కూడా అంతా శివుడికి ఒక్కసారి దాని మీద చెయ్యేసి లేస్తాడు, రక్తం ఇలాగా కన్ను మీద నుంచి కారినట్టుగా చూపిస్తారు. స్టార్టింగ్ బాహుబలి 1లో కూడా మనం చూడొచ్చు క్లియర్గా. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి బిందుతో నీరు పోస్తుంటే కుండతో తీసుకెళ్లి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పెడతాడు. యమదొంగలో కూడా ఎంత వాడికి 100 ఏళ్ళు నిండిపోయింది ఇంకా లేదనేసరికి ఆ లక్ష్మీ నరసింహస్వామి లాకెట్ తగిలేసరికి యమపాశం కూడా అయిపోతుంది. సో ఇన్ని యాంగిల్స్ లో చూపించినప్పటికీ ఆయన దైవభక్తి, నేను దేవుణ్ణి నమ్మను అంటాడు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. మరోవైపు ఇంతకుముందు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం అంటే, నాకు రాముడి కన్నా కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అక్కడ రాముడు ఒక మనిషిగా వచ్చేదయ్యాడు, బట్ కృష్ణుడు డైరెక్ట్గా నేనే పరమాత్మను ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు భగవద్గీతలో. కాబట్టి మేబీ అతనికి నచ్చిన తీరు, మహాభారతం అంటే బాగా ఇష్టం కాబట్టి కృష్ణుడే నచ్చాడు. కంపేర్ టు కృష్ణుడు ఇష్టం తప్ప రాముడు ఇష్టమని లేదని నేను చెప్పలే సార్. ఇప్పుడు బయట ఇంత నడుస్తూ ఉంది, అయినప్పటికీ కూడా రెస్పాండ్ మనకి ఎట్లా ఉంది మామూలుగా రాజమౌళి గారిది? రెస్పాండ్ అంటే ఇంతకుముందు కూడా రమా రాజమౌళి గారు ముందు భర్త ఏదో ఇష్యూ ఉందని ఈయన మీద చాలా విమర్శలు, ఈయన
పెళ్లి చేసుకున్నాడు కానీ అటువంటి కోణం లేదు, వేరే కోణం ఇతనికి ఆడవాసన అంటే పడదు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. మీరు చూసారు లేదు? ఒక ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా ఏం స్పందించలే. అంటే ఇలాంటి వాటికి స్పందించడం కూడా కరెక్ట్ కాదులేండి ఒక విధంగా. ఈ టైం వేస్ట్ ఇవన్నీ కూడా. కాకపోతే మనిషి ఆత్మలు మనిషి పోయాక ఇలా ఉంటారు అనేది చాలా మంది మనం విశ్వసిస్తాం. ఈవెన్ మహేష్ బాబు గారు నిన్న కూడా నాన్నగారు ఒక పౌరాణిక టైప్ సినిమా చేయాలని నాకు ఎప్పుడు చెప్పేవారు, బహుశా పైనుంచి నా మాటలు వింటుంటారన్నారు. అంటే ఒక మనిషి నమ్మకం ఉంది చూసారా, పైన ఉన్నాడు, ఆయన భగవంతుడిలో కలిసిపోయాడు సూపర్ స్టార్ కృష్ణ, సో పైనుంచి నా మాటలు వింటున్నారని మహేష్ బాబు కూడా నమ్మకం ఉంది. సో ఇక్కడ ఈయన ఈ మాట్లాడడం అనేది ఆల్రెడీ వీళ్ళ మీద ఒక కేసు పెట్టారంట, ఏదో రాష్ట్ర వానర సంఘం అని ఏదో సబ్ టీం ఒకటి. బట్ పోలీసులు మాత్రం ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. పెద్ద ట్విస్ట్ అది. అంటే పెద్ద స్థాయి వాళ్ళకి అంత త్వరగా కేసు ఫైల్ చేయరు. దాని మీద ప్రూఫ్ ఏంటి? పైగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చిన వాటి మీద ఎంతవరకు దాని మీద కేసు ఫైల్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఏదో ఒక ఆర్టికల్ ఉందంట, మనకి కరెక్ట్గా ఐడియా లేదు. సో కేసు ఫైల్ చేయలేదు, ఈ విధంగా నడుస్తుంది. బట్ ఆయన అన్న మాటలు ఎంత ల్యాగ్ అవడానికి అక్కడ టెక్నికల్ ఇష్యూ లేదు, మీరు ఎంచుకున్న టీమా, లేదంటే వాళ్ళు పనితనానికి దేవుడి మీద ఎలా తోసేస్తారు? సక్సెస్ వస్తే మీరు పెట్టుకుంటారు, సక్సెస్ రాకపోతే దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు హనుమంతుడే అయితే అని ఆ విధంగా విమర్శిస్తారు. సో ఇక్కడ కూడా ఇంకొంతమంది అనేది ఏంటంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, చర్చలు జరుగుతున్నాయి కదా, ఇదే కదా సినిమాకి కావాల్సింది, ఫ్రీ పబ్లిసిటీ. నిన్న ఆల్రెడీ భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు సినిమాకి పబ్లిసిటీ అంతా. అరే ఎందుకు ఉంటుంది? కావాలి, ఆయన వర్క్ షాపులు, మాక్ డ్రిల్ అన్ని చేస్తాడు కదా. బాహుబలి కూడా భయంకరంగా చేశాడు. సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు అనే టాక్ బయట వస్తుంది కదా సార్. లేదు అంటాడు కానీ ఆయన ఒక భారీ లెవెల్లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తాడు. RRR కూడా చూసారా, ఎన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎన్ని సిటీస్ తిరిగారు. అంటే ఇది కూడా బస్ పెరగడానికి అట్లా మాట్లాడారని ఆబ్వియస్లీ అయి ఉండొచ్చు. అంటే ఆయన కూడా భారీగా మనం అంటే దాన్ని ఏమంటారు, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేలాగా వెతికితే ఇది విమర్శ అనిపిస్తుంది, కానీ అంత భారీగా విమర్శించేది ఆయన. మా మిస్సెస్ కూడా హనుమంతుడు నమ్ముతుంది, మా నాన్న కూడా దీని వెనక ఎంత బాగా సక్సెస్ చేయడానికి హనుమంతుడు అన్నారు, నిజంగా దేవుడు ఉంటే ఇక్కడ ఇంత డిలే ఎందుకు అవుతుంది అని మామూలుగా అన్నారు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ లో కూడా అంటుంటాం మనం, ఎట్లా అంటే దేవుడు అంటే దేవుడు ఉంటే ఇంత దారుణం ఎందుకు జరుగుతుంది, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అని అంటాం బాధకి, కోపంలో. అలా కూడా అయి ఉండొచ్చు. బట్ అంత ప్లాన్ చేసి పబ్లిసిటీ స్టంట్గా స్ట్రాటజీగా చేసి ఉంటాడని మాత్రం నేను అనుకోవట్లేదు. మహేష్ బాబుకున్న క్రేజ్కి సరిపోతుందంటే ఇంకా పబ్లిసిటీ చేయాల్సిందే ఏముంది. మహేష్ బాబు కూడా ముందే అందగాడు, దానికి తోడు రాముడు గెటప్లో ఉండబోతున్నాడని కూడా రాజమౌళికి హింట్ ఇచ్చేశాడు. అంటే ఏ స్థాయిలో ఉంటుంది సినిమాకి హైప్ ఒకసారి ఊహించుకోండి. మరోవైపు సనాతన ధర్మం, వసుదైక కుటుంబం, భారత అఖండ భారతావ అనే కాన్సెప్ట్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అటువంటి కాన్సెప్టే సగం బ్లాక్ బాస్టర్ కదా. ఈ మధ్యకాలంలో కాంతార్ లాంటి సినిమాలు ఎందుకంత ఆడుతున్నాయి, జనాలకి బజ్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ చిన్న స్టేట్మెంట్లు ఇంకా అవసరం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.